శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15వ తారీఖు నుంచి రుజు మార్గంలో మారబోతున్నటువంటి శనిగ్రహ ప్రభావం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఒక విధంగా మీనరాశి వారికి మరి నవంబర్ 15 నుంచి శని ప్రభావం గతంలో కన్నా కొద్దిగా ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. మరి దానికి కారణం ఏంటంటే గత 4 నెలలుగా వక్రగమనం పొందడం వల్ల శని భగవానుడు వ్యయభావంతో పాటు ఏకాదశ భావాన్ని కూడా తన ప్రభావాన్ని చూపడం జరిగింది. దానివల్ల కొంతవరకు సమయానుకూలంగా ఏదో విధంగా ఆర్థిక సహకారం అందించడం, జన సహకారం అయితేనే, బంధు సహకారం అయితేనే, మిత్రుల సహకారం అయితేనే రావడం జరిగింది. మరి ప్రస్తుతం నవంబర్ 15 నుంచి రుజు మార్గంలోకి రావడం వల్ల సంపూర్ణంగా శని భగవానుడు 12వ భావం మీదే తన యొక్క ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరిగింది. అందువల్ల ఏంటంటే కొంతవరకు ఖర్చులు రిలీఫ్గా ఉన్నటువంటి కొన్ని ఖర్చులు మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక 4 నెలలుగా మీరు ఏదో ఒక బాధ్యత నుంచి బయటపడితే తిరిగి మళ్ళీ ఆ బాధ్యత రావడం వల్ల కొంతవరకు అది పెద్దవాళ్ళని చూడవలసి రావచ్చు, వైద్యపరమైన ఖర్చులు అవ్వచ్చు, ఏదైనా మీ యొక్క అవసరాన్ని బట్టి మీ ఖర్చులు కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మీరు ఏదైనా ఈ సమయంలో ఒక కారు, ఒక గృహం వాయిదా పద్ధతిలో కొని ఉంటే దానికి సంబంధించింది కూడా కొంతవరకు చెల్లించడం జరుగుతుంది. లేని పక్షంలో ఏదో విధంగా మిగలడం అయితే జరగదు. ఖచ్చితంగా నెలకి రాబోతులోకి ఎంతో కొంత లోటు బడ్జెటే తప్ప మీరు నెలకి 1,00,000 సంపాదించినా 10 లక్షలు సంపాదించినా కంపల్సరీగా ఫైనాన్షియల్ టైట్ అన్నది ఇప్పుడు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒక స్థిరమైనటువంటి ఫిక్స్డ్ అసెట్ మీద పెట్టుబడి పెట్టుకుంటే మంచిది తప్ప పిచ్చి పిచ్చి వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు లాంటివి, స్పెక్యులేషన్ లాంటివి, జోదం లాంటివి చేస్తే 100% ఈజీ మనీ కోసం ఆశపడితే మాత్రం మొత్తం పోగొట్టుకోవడం జరుగుతుంది. అధిక వడ్డీకి ఆశపడినా ఎవరికన్నా అప్పించినా తిరిగి రావడం అన్నది ఇంచుమించుగా అసాధ్యం. కాబట్టి జాగ్రత్తగా ఉంటే, ఎందుకంటే మీకు మార్చి 29, 2025వ సంవత్సరంలో జన్మ శనిలోకి శని ప్రవేశించబోతున్నాడు. అంటే అక్కడ ఏముంది, మీది మీనరాశి అయి ఉంటే అక్కడ చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడి మీదకి శని ప్రభావం రాబోతుంది. అంటే శని ట్రాన్సిస్ట్ అవుతాడు. అప్పుడు ఏమవుతారు, కంపల్సరీగా మీరు ప్రస్తుతం ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి మారవలసి ఉంటుంది. మరి ఆ సమయంలో ఏమవుతుంది, ప్రస్తుతం మీకు నెలకి 4 లక్షల జీతం వస్తుంటే ఆ మారడం వల్ల మీకు కొంతవరకు జీతం తగ్గే అవకాశం ఉన్నది. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీరు దాని నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీకు మీ రాశిలో ఉన్నటువంటి రాహువు నెమ్మదిగా కుంభరాశిలోకి ప్రవేశిస్తుంటే, కుంభరాశిలో ఉన్నటువంటి శని మీనరాశిలోకి ప్రవేశించే ప్రయత్నంలో ఏదో ఒక పెద్ద స్కామ్లోనో ఇరుక్కునే అవకాశం ఉంది. అంటే ఏదో ఒక అపవాదం వల్ల, స్కామ్లోనో, ఏదో ఒక చికాకులోనో ఇరుక్కొని దాని నుంచి బయటపడడానికి ఏదో విధంగా మరి కొంత ధనం ఖర్చు పెట్టడం కానీ, ఎవరినైనా పెద్దలను ఆశ్రయించి వాళ్ళ మెప్పు కోసం కొంత చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక ఇబ్బంది మీ జాతకంలో రాబోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అతి సున్నిత మనస్కులు, ఎవరికి అపకారం చేయనటువంటి మంచి మనసు కలిగినటువంటి ఈ మీనరాశి వారు సాధ్యమైనంత వరకు ఈ రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే మీకు కొద్దిగా సొసైటీకి, సంఘానికి వ్యతిరేకంగా, ప్రస్తుతం ఉన్నటువంటి చట్టానికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఆటోమేటిక్గా మీరు పట్టుబడడం వల్ల మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి పొరపాటును కూడా మీరు ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం చేసుకోవడం కానీ, అటువంటి చోట్లకి వెళ్ళడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయండి. సాధ్యమైనంత వరకు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, మనకి వెళ్ళకూడని చోట్లు కొన్ని ఉంటాయి, ఈ బార్లని ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, వాటికి వెళ్ళకుండా సాధ్యమైనంత వరకు దైవ సన్నిధిలో, లేదంటే మంచి వ్యక్తులు, గురువు లాంటి వ్యక్తులు, మంచి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులతో సాహచర్యం వల్ల మీరు ఇటువంటి అపవాది నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతకు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనీ విషయంలో అంటారా, మనీ పోగొట్టుకుంటే
తిరిగి సంపాదించుకోవచ్చు. దానివల్ల ఎవరికి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. సరే, ఆరోగ్యం ఏదో ఇబ్బంది వచ్చింది, ఆరోగ్యపరంగా రావచ్చు, దానివల్ల నష్టమేం లేదు, దానివల్ల పోయేదేమీ లేదు. ఎటొచ్చి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్, గౌరవానికి భంగం కలిగితే మాత్రం అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాని నుంచి బయటపడటం కూడా చాలా వరకు కష్టం అవుతుంది. అంటే మళ్ళా మిమ్మల్ని మీరు నిజాయితీగా రుజువుపరచుకోవాలనుకుంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. రాహు యొక్క ప్రభావం నుంచి బయటపడాలంటే కేవలం గురువు ఒక్కడే దాన్ని బయటపడవేయగలరు. కాబట్టి చాలా వరకు ఒక మంచి గురువు లాంటి మిత్రుల సహకారం పొందడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు బయటపడుతుంది. బట్ ది సేమ్ టైం ఇది కొంతవరకు పాజిటివ్గా ఆలోచిస్తే మీకు ఏదైనా పెద్ద విదేశ సంస్థల్లో దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పాజిటివ్గా మారచ్చు, కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా మార్చు. ఏదైనా మీ యొక్క చేతిలోనే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. శని యొక్క ప్రభావాన్ని నుంచి అంటే చెడు ఫలితాన్ని నుంచి తప్పుకోవాలంటే ఏకైక మార్గం చాలా క్రమశిక్షణతో మెలగడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్కువగా దేహానికి అంటే శరీరానికి కష్టం కలిగించే విధంగా చేయు పనులు చేసినప్పుడు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తగు విధంగా ఆరోగ్యం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతిరోజు కొద్దిసేపైనా నడక, అలాగే చిన్న చిన్న పనులు నడిచి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ధనం ఆదా అవుతుంది. అలాగే శరీరంలో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు, పెద్దవాళ్ళు శని యొక్క రూపానికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో పెద్దల్ని అశ్రద్ధ చేయకుండా వారికి తగు విధంగా సహాయపడుతూ వాళ్ళ అవసరానికి ఏదైనా జీవితంలో అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నాయా, ఏవైనా వస్తువులు కావాలా అని తెలుసుకోవడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం జాతకుడికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అలాగే వృద్ధులు చాలా బలహీనంగా ఉంటూ చాలామంది ఈ మధ్యకాలంలో మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మీకు బంధువులే కానక్కర్లేదు. ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు సమకూర్చడం, మీకు అవకాశం ఉంటే చాలామంది మీరు టౌన్లో తిరుగుతున్నప్పుడు మరి రోడ్ సైడ్ని వృద్ధులు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏవైనా కప్పుకోవడానికి తగు విధంగా రగ్గులు లాంటివి కానీ ఇవ్వడం వల్ల ఈ విధంగా కూడా శని భగవానుడు మీకు ఖచ్చితంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. ఏ విషయంలో ఉన్నా సరే పంచువాలిటీగా టైంకి అన్నీ పూర్తి చేసుకోవడం వల్ల కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే శని యొక్క అనుగ్రహానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం మనకి దీపావళి మర్నాడు నుంచే ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీలైతే ఈ కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు విధి విధానంగా ఏ సమయమైనా పర్లేదు ఒక్కసారి శివాలయాన్ని దర్శించుకోవడం, ఏదో ఒక దీక్ష తీసుకోవడం మంచిది. లేదంటే 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 లక్షవారాలు ఈ విధంగా వీలైతే ఉపవాసం ఉండి మరి ఆ భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం వల్ల అటు శివుని యొక్క అనుగ్రహానికి అటు విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా అది చాలా గొప్ప విషయం ఏంటంటే సామూహికంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా వీలుంటే ఒక్కసారి మీరు కూడా ఈ ఉసిరి చెట్టు కింద మరి చక్కగా అందరితో కలిసి సహంగా భోజనం చేయడం వల్ల మీరు వీలుంటే కొంతమందికి మీరు ఇటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ అనుగ్రహం మీ మీద లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఈ ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయలు కనీసం అంటే లెక్కతో సంబంధం లేదు, కొన్ని అమ్మవారికి సమర్పించి
అవి మీ దగ్గర మీ ఇంట్లో దాచుకొని వీలైనప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మరి లక్ష్మీ అనుగ్రహం, శివుని అనుగ్రహం ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఆచారాన్ని బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి విధి విధానంగా ఇది పాటించండి. ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు కేవలం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని, దానికి ఏమీ సమయం అక్కర్లేదు, మాసం అక్కర్లేదు, నెల అక్కర్లేదు, మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో అనుకున్నా సర్లేదు, బయటికి అనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా చేయడం వల్ల మరి ఎంత రుణ బాధలున్నా, ఎంత ఈది బాధలున్నా వాటి నుంచి ఈ శివనామ స్మరణతో 100% బయటపడడం జరుగుతుంది. స్వస్తి.